నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. గణేష్ ఉత్సవ సమితి నుంచి అన్నవాళ్ళు మనతో పాటు ఉన్నారు. గణేష్ 3 రోజుల్లో గణేష్ పండుగ వస్తుంది. మనకి అన్నతో అడిగి తెలుసుకుందాం, అసలు భాగ్యనగర్ ఉత్సవ సమితి నుంచి ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు, ఎలాంటి నివేదికలు ఇచ్చారు అన్నది తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి మీరు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ జరగడం జరిగింది. అంటే ఎలాంటి కార్యాచరణలు తీసుకోబోతున్నారు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు పబ్లిక్? ఇప్పటి వరకు ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వివిధ విభాగాలు గవర్నమెంట్ ప్రభుత్వం నుండి మనకు ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నాయి అవన్నీ చెప్పుకుంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కొన్ని కరపత్రాలు, కొన్ని పోస్టర్లు ఇవన్నీ రిలీజ్ చేయడం జరిగింది. మనం ఈ సంవత్సరం ముఖ్యంగా పంచ పరివర్తన అనే అంశం మీద ముందుకెళ్తున్నాం. ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు ఉండడం వల్ల మనం ఒక సాధారణ పౌరుని యొక్క లక్ష్యాలు ఏముండాలి, స్వదేశీ జాగరణ, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, ఇంకా ఇలాంటివన్నీ ఒక అంశాలుగా మనము ప్రతి మండపంలో మనం తీసుకెళ్లి ఈ విషయాల మీద చర్చించి హిందూ సమాజాన్ని జాగృతం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనము సామూహిక నిమజ్జనాల కోసం 46 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మనం చేయబోతున్నాము. ఇంకో విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మనం గత సంవత్సరం నిర్ణయం చేయడం జరిగింది, డీజేలకు వ్యతిరేకంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వానికితోని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఎందుకు అని అంటే, ఏ మండపం అయితే డీజే పెట్టి గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్తుందో వాళ్ళకి బాగానే ఉంటుంది, తీసుకెళ్తుంది కరెక్టే. కానీ అక్కడ ఆ మండపాలు, ఆ విగ్రహాలన్నీ వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, పోలీసు అధికారులకు కానీ, జిహెచ్ఎంసీలో పనిచేసే వివిధ వాళ్ళందరికీ కానీ ఈ 12 రోజులు 13 రోజులు డీజేల వల్ల ఎన్నో గుండె ప్రమాదాలు ఇలాంటి అన్ని వచ్చి చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఇది మనకు మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మనమే ముందు జాగ్రత్తతోని మనమే మన పండుగని ఒక మంచి వాతావరణంలోనో మన పండుగని మంచి భజనలతోని మంచి సామూహికంగా నిమజ్జనం ఉదయం రోజు టైంలోనే జరగాలి, రాత్రిపూట కాకుండా ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం నిర్ణయించడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. గత సంవత్సరం మనం ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాము. ఇన్ని 5,000 నుంచి 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. దాని జిఎస్టీ అంతా ప్రభుత్వానికి వెళ్తుంది. కాబట్టి మనం కరెంటు బిల్లును కూడా, కరెంటు ఫ్రీగా ఉంటే మండపాలకు బాగుంటుందని అన్నాం. దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోయినసారి అంగీకరించింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతుంది. ఇలా అన్ని ప్రాంతాలలోని ఉన్నటువంటి పాండ్స్ కానీ, లేక్స్ కానీ, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అన్ని మనం కోఆర్డినేషన్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది మండపాలకి ఏంటంటే, ఈ పంచ పరివర్తన విషయాల మీద చర్చ జరగాలి, స్వదేశీ జాగరణ జరగాలి. మనం చూస్తున్నాం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రపంచంలో ఏ రకంగా భారతదేశానికి టారిఫ్ తో ఇబ్బందులు పడుతుంది. సో స్వదేశీ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రధానమంత్రి కూడా అదే మాట్లాడినారు. సో మనం ఈ విషయాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మన హిందువులు కూడా, మన వాళ్ళు కూడా పండుగ చేసుకునే టైంలో రాత్రిపూట లేట్ నైట్ సినిమా పాటలు పెట్టడం అట్లాంటివి కాకుండా మంచి భక్తి భావనతోని ప్రతిరోజు రాత్రి 9 గంటలకు సామూహిక హారతి నిర్వహించి సమాజంలో ఉండే అన్ని కులాలను అందరిని ఒక దగ్గర చేర్చి ఈ పండుగ ద్వారా హిందూ సమాజాన్ని జాగృతం చేయవలసిందిగా మన మండప నిర్వాహకులందరికీ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం లాస్ట్ టైం బాలనగర్ ఏదైతే లడ్డు ఉందో బాలాపూర్ది, అది 43 లక్షల ప్లస్ చేంజ్ పోయింది. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాలాపూర్ లడ్డు విషయం అది భక్తులను బట్టి ఉంటుంది. మనం ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, వెళ్తుండొచ్చు అండి. మరి 43 లక్షలు అయితే ఖచ్చితంగా దాటుతుంది. ఎంత అనేది మనం 43 లక్షల ప్లస్ పోయిందన్న. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 45 నుంచి 50 వరకు వెళ్తుందేమో అని ఎక్స్పెక్టేషన్. అవును. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.